చాలామంది తల్లిదండ్రులు అలాగే ఉన్నారు, పిల్లలు కూడా తల్లిదండ్రులు బట్టి పిల్లలు నువ్వు ఏ విషయం పట్టింపు కలిగి ఉన్నావో నీ బిడ్డలు అదే విషయమే పట్టింపు కలిగి ఉంటారు. నువ్వు ఎంత వంకరగా ఆలోచిస్తే నీ బిడ్డలు కూడా అంతే వంకరగా ఆలోచిస్తారు. నువ్వు ఎంత దైవికంగా ఆలోచిస్తే నీ పిల్లలు కూడా అంత దైవికంగానే. నేను అంటాను, పిల్లలు తప్పు కాదు, పెద్దలు చెప్పాలి. పిల్లలు తప్పు కాదు, పెద్దలు అలాగ ఉండాలి. పిల్లలు తప్పు కాదు, పెద్దలు అలా నేర్పించాలి. పదే పదే నీ కుర్రవాడు చెడ్డ మాటలు, నీ కుర్రపిల్ల చెడ్డ మాటలు పలుకుతుందంటే కారణం ఖచ్చితంగా తల్లిదండ్రే. ఇంటి దగ్గర వాళ్ళు అదే చెప్తున్నారు, పిల్లలు అదే చెప్తున్నారు. ఒకసారి మీరే ఆలోచించండి. ఎవరి మాట వినాలంటే మనము? దేవుడు నా మాట వినండి అని చెప్పాడా? అందరి మాటలు వినాలని చెప్పాడా? ఎవరి మాట వింటే బాగుపడ్డారు? ఎవరి మాట విన్న వాళ్ళు చెడిపోయారు? సొలొమోను దేవుని మాట విన్నంతసేపు ఏమయ్యాడు? అన్యుల మాట విన్నప్పుడు ఏమయ్యాడు? ఈరోజు మన జీవితాలు కూడా అంతే. నీ దేవుడు ఏం చెప్తున్నాడు అది విను. అలా విన్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ఇది నాది కాదు, ఇది మాట నాది కాదు, ఇది నేను వినకూడదు అని నువ్వు ఎప్పుడైతే ఒక తీర్మానం లోకాన్ని బట్టి కలుగుంటావో దేవుడు నీకు అవసరమైన సమస్తాన్ని ఆయనే దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగని దేవుడు వచ్చి నాతో మాట్లాడతాడు అనుకోకండి. దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు, అమ్మా ఇది ఇలాగ కాదు అంటే నాకు ఇలాగే కావాలి, అమ్మ ఇది ఈ రీతిగా కాదంటే ఈ రీతిగానే కావాలి. చాలామంది నేను గమనిస్తూ ఉంటాను, చాలామంది చాలా విషయాల గురించి అడుగుతారు. నేను కూడా దేవుని బట్టి చాలా విషయాలకి సమాధానం చెప్తాను. కానీ ఆఖరిని తెలిసే విషయం ఏంటో చెప్పనా? నన్ను అడగటమో కరెక్టే, నేను చెప్పడమో కరెక్టే, అలా కాకుండా ఇంకోలా చేయటం కూడా కరెక్టే. నన్ను అడగటం కరెక్టే, నేను చెప్పడం కరెక్టే, ఖచ్చితంగా అలా కాకుండా ఇంకోలాగానే చేస్తారు. అదేనా దేవుని మాట వింటామంటే? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతానమ్మ మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగాను అనుకోండి, గబగబా తెచ్చి మంచినీళ్ళు ఇచ్చారు. ఈ మంచినీళ్ళు తప్ప మిగతాయి తాగాను అనుకోండి, ఏమంటారు మీరు? మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు నేను అలాగ అనగలనా? మీరు అనుకుంటారు ఇప్పుడు ఏమీ అందు మనం ఏది చెప్తే చేస్తాను, కానీ అంతకు మించింది చేస్తాను నేను ప్రార్థన. అంతకు మించిందే చేస్తాను. అయ్యా నా మాట వినరు, నీ మాట వినాలి. అయ్యా నేను చెప్పిన లక్ష్యం లేదు, నా మాట గౌరవం లేదు, నువ్వు వినాలి, నువ్వు మాట్లాడాలి. అయ్యా నన్ను మోసం చేస్తున్నారు, కానీ మేము నిన్ను మోసం చేయలేము. అయ్యా వెనకున్నది ఒకటి, ముందున్నది ఒకటి, కానీ నువ్వు చూస్తున్నా. ఇక్కడ మనం గమనించాల్సింది ఆయన మాట వినాలి. ఎవరి మాట వినాలంటండి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాల్లో మాట మీరైనా నేనైనా తప్పకుండా ఏం చేయాలి? వింటే ఆశీర్వాదం. ఏంటంటండి? వింటే ఆశీర్వాదం, వినకపోతే మీ కర్మ, వినకపోతే మీ ఇష్టం. వింటే దేవుడు, వినకపోతే దేవుడు లేని చోట దయ్యం. అంతే కదండి. దేవుడు లేని చోట ఏముంటుంది? మనం ఎవరికి అవకాశం ఇస్తున్నామో మనమే ఆలోచించాలి. మరి సమయం అయిపోయింది. 4వ మాట కూడా చెప్తాను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీలు, హిత్తీలు, హివ్వీలు, పెరిజీలు, గర్గాషీలు, అమోసీలు, యబోసీలు వెళ్ళగొట్టునని దీని వలన మీరు తెలుసుకుందరు. జీవం కలిగిన దేవుడు మీ మధ్యలో ఉండాలంటే ఎవరు ఉండాలంటే? జీవము కలిగిన దేవుడు మీ మధ్యలో. దేవుడు నా కుటుంబంలో ఉండాలనుకుంటున్నావా లేదా? దేవుడు నాలో ఉండాలని అనుకుంటున్నావా లేదా? దేవుడు సంఘంలో ఉండాలని అనుకుంటున్నావా లేదా? దేవుడు సంఘంలో ఉండాలంటే సంఘం బాగుండాలి, కుటుంబంలో ఉండాలంటే కుటుంబం బాగుండాలి, నీలో ఉండాలంటే నువ్వే బాగుండాలి. ఏం ఉండకూడదో రాశాడు ఇక్కడ. మీ మధ్యలో దేవుడు ఉంటానంటున్నాడు. అయితే మీ మధ్యలో వీళ్ళు ఉండకూడదని 7 జాతులు చెప్పాడు. ఏం చెప్పాడండి? మీ మధ్యలో వీళ్ళు ఉండకూడదు, వీళ్ళు వెళ్ళగొట్టబడాలి. దేవుడు మీకు దూరంగా ఉండిపోయాడు, తిరిగి ఆయన మీ మధ్యలోకి రావాలనుకుంటున్నాడు, తిరిగి మీతో ఆయన నివాసం ఉండాలనుకుంటున్నాడు. మరి ఆయన మీతో నివాసం ఉండాలంటే మీ మధ్యలో అందరూ ఏకమైపోయారు, మీరు అందరూ ఏకమైపోయారు. ఆ ఏకమైపోయిన వారిలో నుంచి ఈ 7 జాతులు వెళ్ళగొట్టబడితే మరలా తిరిగి మీ మధ్యలోకి ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. ఈ 7 జాతులు దేనికి సూచన? ఈ 7 జాతులు ఏమి తెలియజేస్తున్నాయి? ఒకసారి వివరంగా మరలా తర్వాత చెప్తాను. కానీ